మాజీ ప్రధానమంత్రి దివంగత పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించింది కేంద్రం. పాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగరకు చెందిన పివి నరసింహారావు మంతని నియోజకవర్గం నుంచి తన రాజకీయ అడుగులు వేశారు. 1957లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. తర్వాత 1962, 67, 72లో వరుసగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన తర్వాత పివికి మంత్రిగా అవకాశం వచ్చింది. 9 సంవత్సరాల పాటు ఆయన న్యాయ, సమాచార, వైద్య, దేవాదాయ శాఖల మంత్రిగా పనిచేశారు. 1971లో పివి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. 2 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత రాష్ట్ర రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. 1977లో హన్మకొండ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1980లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 1984, 89 సంవత్సరాల్లో మహారాష్ట్రలోని రాంటెక్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్ర కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 1991లో అనూహ్యంగా అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవి వరించింది. పీఎం పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా, దక్షిణ భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోయారు. మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ సత్యం అందిస్తారు. సత్యం, భారతరత్న అవార్డు ప్రకటన అప్డేట్స్ ఏంటి? మరో ముగ్గురికి భారతరత్న ప్రకటించింది. ఇప్పటికే అద్వానీ, మాజీ ఉప ప్రధాని అద్వానీతో పాటు ఇటీవల ప్రకటన చేసిన కర్పూరి ఠాగూర్కి ఇటీవల ప్రధాని కేంద్ర ప్రభుత్వం ఇద్దరికి భారతరత్న ప్రకటించింది. తాజాగా మరో ముగ్గురికి, ఇద్దరు మాజీ ప్రధానులు చరణ్ సింగ్, అదేవిధంగా పివి నరసింహారావు, అదేవిధంగా వ్యవసాయ నిపుణుడుగా ఉన్న స్వామినాథన్కి భారతరత్న ప్రకటించింది. దీంట్లో మాజీ ప్రధాని తెలుగు బిడ్డ పివి నరసింహారావుని కూడా ఈసారి భారత రత్న ప్రకటన చేసింది. ఆయన 1991 నుంచి 96 వరకు భారతదేశానికి ప్రధానిగా ఆయన ప్రధాని బాధ్యత నిర్వహించారు. ఇంకా అప్పుడు ఆయన కీలక నిర్ణయాలు తీసుకోవడంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా గాడి తప్పిన సమయంలో ఆయన పట్టాలు ఎక్కించడంలో చాలా కీలకంగా వివరించారు. విదేశీ పెట్టుబడులను భారతదేశంలో అనుమతించడంలో ప్రధానిగా పివి నరసింహారావు ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయనే ప్రధానిగా ఉన్న సమయంలోనే విదేశీ పెట్టుబడులు భారతదేశానికి రావడానికి సంస్కరణలు తీసుకురావడంలో చాలా కీలక పాత్ర పోషించారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ 1991కి ముందు, 1991 తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందనే అంశాన్ని చాలామంది ఆర్థిక విశ్లేషకులు కూడా ఇది చాలా కీలక నిర్ణయం, భారత ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్పు రావడంలో, విదేశీ పెట్టుబడులు భారీగా భారతదేశానికి రావడంలో నాడు పివి నరసింహారావు తీసుకున్న నిర్ణయమే చాలా కీలకమని చాలా వరకు కూడా ఇప్పటివరకు చెప్తున్న పరిస్థితి. అయినా కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వంగర గ్రామంలో జన్మించిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 1972లో ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత నిర్వహించారు. ఆయన దాదాపు వివిధ శాఖల్లో మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఆయనకుంది. 1957లో మంత్రి నుంచి మొదటిసారి ఆయన ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. చాలా అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి కంటే ముందు కూడా వరుసగా 7 సార్లు ఎమ్మెల్యేగా ఆయన శాసనసభ్యునిగా పనిచేసిన తర్వాత వివిధ హోదాల్లో మంత్రి పదవిలో కూడా ఆయన పనిచేశారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి మొట్టమొదటి ఏకైక ప్రధాని కూడా పివి నరసింహారావే. ఆయనకి భారతరత్న విషయంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా స్వాగతిస్తున్నాయని చెప్పేసి, అంటే ఎన్నికల ముందు పార్లమెంటు ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఇంకా కొన్ని రాజకీయ కారణాలు ఉన్నాయనే ఒక అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తున్నా. ఇది ఒక కీలక నిర్ణయం కూడా అని కూడా చెప్తున్నా. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి పదవిలో పివి నరసింహారావునే నాడు కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. ఆయన తీసుకున్న ఆర్థిక సంస్కరణలో భారతదేశానికి చాలా పెట్టుబడులు వచ్చాయి. అప్పుడు దాదాపు మైనార్టీలో ఉన్న ప్రభుత్వాన్ని దాదాపు పూర్తి గడువు సమయం వరకు కూడా ఆయన ప్రధానిగా పూర్తి ప్రభుత్వాన్ని నియమించడంలో చాలా చాకచక్యంగా ఆయన నిర్ణయాలు తీసుకున్నాడు. అప్పుడున్న రాజకీయ క్లిష్ట పరిస్థితుల్లో ప్రధానిగా పివి నరసింహారావు అనేక నిర్ణయాలు తీసుకొని ఆర్థిక వ్యవస్థను గాడి తప్పడమే కాదు, ఇక కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తి పదవీ కాలం నిర్వహించాయని తాను నిరూపించగలడంలో పివి నరసింహారావు
ఆయన ఒక ఆర్థికవేత్తగా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ భారతదేశానికి ఆర్థిక సంస్కరణలు విదేశీ పెట్టుబడులు భారీగా రావడంలో నాడు ప్రధానమంత్రి హోదాలో పివి నరసింహారావు తీసుకున్న నిర్ణయాలే చాలా కీలకమని అధికారంలో ఉన్న బీజేపీ కూడా చాలా సందర్భాల్లో ప్రస్తావిస్తూ వచ్చింది. ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయన క్యాబినెట్లో కొంతమందిని ఊహించని వారిని కూడా ఆర్థిక మంత్రిగా తెరమి తీసుకురావడం, అప్పుడున్న పరిస్థితుల్లో ఇతర విపక్ష పార్టీల నుంచి కూడా మన్నలను పొందిన ప్రధానిగా కూడా ఇప్పటికీ ఆయనను కొనియాడుతున్న పరిస్థితి. అంటే తెలుగు రాష్ట్రాల నుంచి మొదటిసారిగా ఏకైక ప్రధానమంత్రిగా ఉన్న పివి నరసింహారావుకి భారతరత్న ఇవ్వడం తెలుగు రాజకీయ పార్టీలు లేదంటే తెలుగు ప్రజలందరూ కూడా హర్షించదగ్గ విషయాన్ని కూడా చెప్తున్న పరిస్థితి. ఇది భారతదేశంలో ఈ అత్యంత హోదాలో ఉన్న భారతరత్న ఇవ్వడం, ఇది తెలుగు రాష్ట్రానికి సంబంధించిన మాజీ ప్రధాని పివి నరసింహారావుకి ఇవ్వడం ఒక గర్వించదగ్గ విషయం అని చెప్పొచ్చు. శ్రవంతి. రైట్.